నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మహామృత్యుంజయ మంత్రం. నమస్కారం. దీని ఉచ్చారణ గురించి మన దగ్గరున్న సమాచారం చూస్తే కొన్ని సాధారణ తప్పులు జరుగుతున్నాయని, దానివల్ల మంత్రప్రభావం తగ్గడమే కాదు, ఒక్కోసారి వేరే ఫలితాలు కూడా రావచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ 2 ఉచ్చారణ దోషాలున్నాయట. వాటిపై కాస్త దృష్టి పెడదాం. సరే, మరి మొదటి తప్పేంటి? మంత్రంలో రెండో పాదం ఉంది కదా, రెండో పాదం అందులో ఉర్వారుకమివ అని రావాలి. కాని చాలామంది దాన్ని ఉరురుకమివ అని పలుకుతారట. అసల ఉరురుకమివ అనేది సంస్కృతంలో సరైన పదం కూడా కాదంటున్నారు. సరైన పదం ఉరువారుకమివ. ఉర్వారుకం అంటే దోసకాయ అనమాట. ఇవ అంటే లాగా అని. అంటే దోసపండు తొడిమ నుంచి ఎంత సులువుగా సహజంగా ఊడిపోతోందో అలాగే మృత్యుబంధం నుంచి విడిపించు అని వేడుకోవటం, ఆ భావం రావాలి. సరే, ఇక రెండో తప్పుకొద్దాం. ఇది ఇంకా ముఖ్యమైనలా అనిపిస్తోంది. అవును. చివరి పాదంలో మామృతాత్ అనే పదం దగ్గర ఇక్కడ కూడా పొరపాటు జరుగుతుందట. చాలామంది ఏం చేస్తారంటే ఆ పదాన్ని పొట్టిగా పలుకుతారు, మృతాత్ అని. మృతాత్ మృతాత్ అని. దాని అర్థం మృత్యువు నుంచి అని వస్తుంది. ఓ కాని అసలు మంత్రంలో అలా కాదు. అక్కడ మా అక్షరం ఉంది కదా, దాని కొంచెం దీర్ఘం తీయాలి. మా మృతాత్ అని పలకాలి. ఓహో, కేవలం ఆ మా దీర్ఘంలోనే అంత తేడా ఉందా? మామృతాత్ అంటే అర్థం ఎలా మారుతుంది? పూర్తిగా మారిపోతుంది. చూడండి, మా మృతాత్ని విడతీస్తే మా అమృతాత్ అని వస్తుంది. మా అమృతాత్ అంటే మా అంటే నన్ను, నన్ను మృత్యువు నుంచి విడిపించు. అదే మృత్యోర్ముక్షీయలో వచ్చేసింది. విడిపించి ఎక్కడికి? అమృతాత్, అమరత్వం వైపు నడిపించు అని. అంటే మృత్యువు నుంచి విముక్తి, అమరత్వం వైపు ప్రయాణం. అదా అసలు అర్థం? సరిగ్గా అదే. ఇప్పుడు చూడండి, ఆ దీర్ఘం తీయకుండా మృతాత్ అంటే కేవలం మృత్యువు నుంచి అని మాత్రమే ఆగిపోతుంది. అమరత్వం ప్రస్తావనే లేదు. అమ్మో! మృత్యుభయం పోగొట్టి అమరత్వం కావాలని కోరుకునే మంత్రం అది. అలాంటి మంత్రంలో మృత్యు దగ్గరే ఆపేస్తే ఎలా? మంత్రం శక్తి అంతా ఆ శబ్దంలోనే ఉంది. దాన్ని ఎలా పలుకుతున్నామన్న దానిలోనే ఉంది. ఏదో యాంత్రికంగా చదివేయడం కాదు. ప్రతి అక్షరం, దాని ఉచ్చారణ, దాని వెనుక ఉన్న అర్థం, భావం అన్ని గ్రహిస్తూ జపిస్తేనే ఆ పూర్తి ఫలితమొస్తుంది. చాలామంది దీన్ని త్రియంబకం అనో లేదా ఇంకా కొందరు త్రంబకం అనో పలుకుతారు. అది సరైన ఉచ్చారణ కాదట. త్రయంబకం అన్నప్పుడు మొదటి అక్షరముంది కదా, అది త్రియా. అవును, త్రియా. ట్రై కాదు, త్రా కూడా కాదు, త్రియా. అంటే తీ శబ్దం రాకూడదా? సరిగ్గా అదే. తీ కాదు, త్రాలో తా కూడా కాదు. ఇది త్రియా, ఒకే అక్షరం. త్రియా అనేది ఒక సంయుక్తాక్షరం. అంటే 3 హల్లులు కలిసి ఏర్పడింది. తి ప్లస్ ర్ ప్లస్ యి. ఈ 3 హల్లులు ఆ స్వరంతో కలిసి ఒకే అక్షరంగా అంటే ఒకే శబ్దంగా వస్తుంది. త్రియా. సుగంధిం. సుగంధిం. ఇక్కడ ధిం. ధిం. అవును, ధిం. మామూలు ధిం కాదు, కొంచెం గాలి రావాలి. ధా శబ్దం అది. ధిం. సరే, రెండోది వర్ధనం. ఇక్కడ ధా. ధా. మళ్ళీ ధా. అవును, వర్ధనం. దా కాదు, ధా. గాలి వస్తూ పలకాలి. ఓకే. మూడవది బంధనాత్. ఇక్కడ కూడా ధానేనా? అంతే. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.